హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్ ఏంటంటే మస్కా బన్ అయితే చేస్తున్న. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళ కోసం అయితే ఇది సూపర్ డిష్ అనమాట. ఈజీగా క్విక్గా అయిపోయే డిష్ అనమాట. తప్పకుండా చూడండి. అండ్ ఎలా ట్రై చేయాలి ఏంటనేది అయితే ఈ వీడియోలో ఫుల్గా చెప్పేసాను క్లియర్గా. ఒకసారి ఒక్క లుక్ వేసేసిండే. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి బటర్ తీసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఒక చిన్న స్లైస్ అయితే నేను కట్ చేసుకొని ప్యాన్ మీద అయితే వేసేసాను. ప్యాన్ హీట్ ఎక్కింది. ఇలా ఒక చిన్న స్లైస్ వేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఈ బన్ తింటుంటే క్రీమీ టెక్స్చర్తో స్వీట్నెస్ లైట్గా తగులుతూ స్మూత్ బన్ సూపర్ ఉంది. క్రేవింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. షుగర్ క్రేవింగ్ ఉన్న వాళ్ళకి, స్వీట్నెస్ వాళ్ళకి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, ఇలా చేతితో అయితే తిప్పద్దండి. నాకంటే తీట కాబట్టి తిప్పేసాను. మీరు అలా అంతా చేయొద్దండి. జాగ్రత్తగా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఇలా అంతా స్ప్రెడ్ అయ్యాక బన్స్ తీసుకొని వచ్చేసి ప్లేస్ చేసేసి పెనం హీట్ ఎక్కింది కాబట్టి ఎక్కువసేపు అలాగే పెట్టకుండా బన్ని షేక్ చేస్తూ ప్యాన్ని షేక్ చేస్తూ బన్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండండి. ఇలాగా బటర్లో అంతా డిప్ చేసుకోండి. ఇలా అంతా డిప్ అయిపోయినాక వన్ సైడ్ ఇంకో సైడ్ తిప్పేసి ఇలా అంతా చేసేసుకొని మళ్ళీ ఒక సైడ్కి తిప్పేసుకోండి. ఇలా అంతా చేశాక ఇలాగంతా షేక్ చేస్తూ చేసుకోండి. ఎందుకంటే ప్యాన్ హీట్ ఎక్కడం వల్ల మంట మీద అలాగే పెడితే త్వరగా బ్రెడ్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. అంత స్మూత్నెస్ అనేది రాదు. బటర్లో కొంచెం డిప్ అవుతూ వేగితేనే స్మూత్నెస్ అనేది వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరైతే ఇలా ట్రై చేసేయండి. ఇప్పుడు బన్స్ అయితే నాకు కంప్లీట్ అయిపోయాయి. సో ఇలాగా బటర్ తీసుకొని ఆ 3 బన్స్కి నాకు కొంచెం బటర్ అయి చాలా అనిపించింది. ఎక్కువ బటర్ తినలేను. సో ఇలాగ కొంచెం పీస్ తీసుకున్నా. రూమ్ టెంపరేచర్కి వచ్చి బటర్ అంతా మెల్ట్ అయిపోతుంది కదా, అలాగా పెట్టేసి ఇప్పుడు మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోండి దాంట్లోకి. ఇలాగ స్మూత్ అంతా స్మాష్ చేసుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసి ఇలాగా బటర్ అయితే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసినాక బాగా స్మూత్ అయితే స్మాష్ చేసేసుకోండి. ఇలా అంతా ఇలా అంతా చేసేసాక మీకు కావాల్సినంత మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోండి. మిల్క్ మేడ్ లేని వాళ్ళైతే షుగర్ పౌడర్ అన్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను దగ్గర 2 to 3 స్పూన్స్ మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకున్నా. లైట్ స్వీట్నెస్ కోసం. హెవీ స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే 3 to 4 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఇది ఎనఫ్. సో ఇలా అంతా షుగర్ పౌడర్ వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ పౌడర్తో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మిల్క్ మేడ్ లేని వాళ్ళు. సో ఇలాగంతా మిక్స్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు వేయించుకున్న బన్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని ఇలాగా మిడిల్లోకి అంతా కట్ చేసుకున్నాను. బటర్లో వేయించడం వల్ల బ్రెడ్ అనేది కొంచెం స్మూత్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ బన్ తీసుకొని మిడిల్లోకి అంతా కట్ చేసేసి ఈ మనం పెట్టుకున్న బటర్ మిక్స్ అనేది మిడిల్లోకి అయితే స్టఫ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత స్టఫ్ చేసుకోండి. ఇలాగంతా చేసేసి చూసారా, ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను. అలాగా 3 బన్స్కి అయితే స్ప్రెడ్ చేసేసాను. పైన అయితే కొంచెం మిల్క్ మేడ్ అయితే వేసేసుకున్నాను. చూడడానికి బాగుంటుంది. సో రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి తినేద్దాం. నిజంగా తింటూ ఉంటే ఆ స్మూత్నెస్కి ఆ స్వీట్నెస్కి ఈజీగా బ్రెడ్గా ఒకటేంటి ఎన్నైనా తినేయచ్చు. నాకు ఆ 3 తినేద్దాం అనిపించింది. ఎందుకంటే ఆ హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఆ సెకండ్ బన్ తనకి ఇచ్చాను. తను కూడా తింటూ ఎంజాయ్ లోపల బటర్ లోపల కండెన్స్డ్ బాగుంది, టెక్స్చర్ బాగుంది అని పైన కండెన్స్డ్ మిల్క్. అలాగా మిల్క్ మేడ్ ఇలా చేశాను అని. ఎట్లుంది?
తను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడిట్నా సో ఇది సెకండ్ వన్. నేను ఆల్రెడీ ఒకటి తినేసి మళ్ళీ సెకండ్ వన్ తింటున్నా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో